చెప్పాలంటే ఏడుస్తుంది. వెళ్ళాలని గొప్పదే లేదు. అప్పుడు ఎందుకు అక్కడ చెప్పాను లేదమ్మా నాకు పోరకూడదమ్మా అర్థం చెప్తాను. లేదప్పుడు నేను ఇక్కడ దిగి నేను ప్రేరు కలుగుతా రమ్మంటిగా వచ్చి ప్రేరు చేయించుకోవాలన్నాను. లేదమ్మా నేను కూడా అడగాలనుకున్నా కానీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే డూప్లికేట్ తెచ్చుకోవాలి పోతుంటాడు కదా, మరి మా కాడికి వస్తుంటాడా వస్తాడా రాడా అని చెప్పేసి అమ్మ నేను అడగలేదమ్మా. లేదనుకో నువ్వు నేను అడుగుతా చిట్టెక్కను చిట్టెక్కి నా రమ్మంటిగా నేను తీసుకొని నేను ఫోన్ చేస్తాను రా. ఆ రోజు శనివారం కదన్నా, శనివారం రోజు భయంకరంగా ఉన్నాయి. ఎట్లంటే ఈ చెయ్యి ఏం పని చేయాలో ఆ పని చేసుకునే చేత కాదు. అర్థమైందే? ఈ చెయ్యి ఏం పని చేయాలో ఈ పని చేసుకోవడానికి లేదు. ఈ మగం కడగాలంటే ఇట్లా కడగాలి. ఇట్లా ప్రతిరోజు నడుపుతా ఉన్నది. ఇంటికి పోవాలంటే ఆయనకి తెల్లవారుజామున 3 గంటలకు లాకెట్లు అయిపోతుంది. అట్లా కంటిన్యూ అయితేనే ఉన్నాయి. అప్పుడు శనివారం రోజు వచ్చి ప్రేయర్ చేయించుకున్నా తగ్గుతా వస్తానున్నాయి. ప్రేయర్లో ఫోన్ ద్వారా చిట్టతో ప్రార్థన చేసుకుని అమ్మ తగ్గిందంటే సార్ మళ్ళీ చేయి స్టార్ట్ అవుతుంది. అమ్మ ఎడం చేయి తగ్గిందమ్మంటే కుడి చేయి ఎడం చేయి స్టార్ట్ అవుతుంది. అట్లా కనీసము ఇప్పుడు 3 వారాల నుంచి ఈ నొప్పితో బాధపడుతున్నా. కానీ దేవుడు ప్రస్తుతానికి 150% సంపూర్ణంగా స్వస్థత దయచేసి అందుబట్టి దేవునికి నేను రుణస్తుడనై నా జీవితాంతం ప్రభు దేవుడి సేవలో పరిచయాలు కూడా పాల్పొందుతానని సమకూరుతున్నా. అలాగే అనుకుని మొన్న ప్రార్థన చేస్తున్నాడు, చిట్టక్క రాలేదు. ప్రార్థన చేస్తుంటే మనిషి పొంగిపోతున్నా. ఇది ఎందుకైనదంటే నా ఇల్లు ఉన్నది, వాళ్ళ పేరు చెప్పకూడదు. ఆ ఇంటికి ఆ ఇంట్లో బాడీకి ఎవరు రానికుండా చేయడానికి చేసి పెట్టినారు. నేను నమ్మలేదు. అంటే 3-4-6 మంది చెప్పింది కానీ నేను నమ్మలే. నేను ఒకరికి అన్నం చేయాలా, నేను ఒకరికి రోజు చేసినాను కానీ నాకు ఎందుకు ఇలా అయిపోయింది కాదని అని ముగ్గురు చెప్పిన తర్వాత కూడా నమ్మలేదు. చిట్టకుండి అనుకుని అదే కాదు ఇది దానికి మించింది ఏం లేదు. చెకప్ మొత్తం టోటల్ మెడిసిన్లు అన్నీ స్కానింగ్ ఎక్స్రా బ్లడ్ టెస్ట్ అన్నీ చెకప్ చేయించాను. అన్నిటిలో నాకు ఏం వ్యాధి లేదు. ఆ ఇంటికి రాకుండా ఒక ఏదో చేసి కట్టేసినాడు. నేను ఏం చేసినా ఆ ఇల్లంతా శుభ్రం చేసి వేరే వాళ్ళకి పడేయడానికి మొత్తం తీసేసినప్పటికీ చేతులు పడిపోయాయి. అంటే పడిపోకుండా చేతులు పడిపోయి ఇట్లా ఉన్నట్టుగా చేసింది. దాని ద్వారా నేను కనీసం సంవత్సరం నుంచి బాధపడుతున్నా. అయినా నాకు ఏం చేయలే. మామూలుగా ఫస్ట్ నుంచి పనిచేసి చేలలో పనిచేసి అది చేసి బలహీనమైంది అని అనుకున్నా. కానీ 3వ తారీఖు లాస్ట్ తీర్మానం ఏమైందంటే చిట్టక్క చెప్పిందా అందరు చాలా మంది చెప్పిండు, సేవకులు చాలా మంది చెప్పిండు. అయితే నేను నమ్మలేదు. అందులో నీకు ఈ ప్రభావంలో పోయే ప్రభావం లేదు. ప్రార్థనలో పాల్గొందు నీకు డైలీ నేను రాత్రిలో ఫోన్ ద్వారా నీకు రాలేదు అనుకూలం లేకుండా నేను ఫోన్లో ప్రార్థన చేయించుకో, నీకు తప్పనిసరి తగ్గుతుంది అని చెప్పింది. అప్పటి నుంచి కొంచెం 3 వారాల నుంచి కొంచెం తగ్గింది కూడా నార్మల్గా ఉంటాయి. అందుకే దేవుడికి